హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ దుర్గల్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వీడియో వచ్చేసి శివరాత్రి వీడియో అండి. చాలా లేట్ అయిపోయింది. ఇంకా బాబు ఉంటాడు కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది, అందుకనేసి నేను లేట్ చేశాను. ఇక్కడైతే తెల్లారుజాము 5 o'clock అయితే లేసాను. 4కి లేసాను. 4కి లేసి ఒక హాఫ్ అన్ అవరు అట్లా ఇట్లా స్నానం చేయడానికి దానికి అయిపోయిందనమాట. లేసి ఇంకా దీపాలు ఉన్నాయి కదా, అవి అంతా కడిగి క్లీన్ చేసి ఇంకా తులసి పాట్కి అయితే కుంకుమ పెడుతున్నాను. నేనైతే తిలకం పెడతానండి. లక్ష్మీకి దేవి పెడతారు కదా, ఆ విధంగా తిలకం పెడతాను. నేను లేచేటప్పటికి ఎవ్వరూ లేవలేదండి. మా కాలనీలో నేనే ఫస్ట్ లేచింది. అదే చెప్తారు కదా, బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే మంచిది అని. అందుకని నేనైతే 4కే లేసాను. 4కి లేచి స్నానం చేసేలోపు నేను స్నానం చేసుకొని మిగతా పనులన్నీ చేస్తానండి. మిగతా పనులన్నీ చేసుకొని స్నానానికి అయితే వెళ్ళను. ఖచ్చితంగా స్నానం చేసుకొని మాపేసుకుంటాను. దానికి ముందే వేయను. నేను స్నానం చేసుకొని దీపాలన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటాను. కొంతమంది స్నానం చేసుకోకముందే దీపాలన్నీ క్లీన్ చేసి మళ్ళీ స్నానం చేసుకుంటారు. నేనైతే అలా కాదండి. మొత్తం ఫస్ట్ బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని వచ్చిన తర్వాతే ఇంట్లో మాపేసేసి మళ్ళీ దీపాలన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇక్కడైతే పెట్టేశానండి. తులసి పాట్కి అయితే తిలకం దిద్దేశాను. ఇంకా గడపకి బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి నా వీడియోని. అలాగే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. చాలామంది గడపకి బొట్లు పెట్టరండి, అదొక ఫ్యాషన్ లాగా అనుకుంటారు. నాకైతే ఇష్టం అలాగా దీపాలు పెట్టడము, పూజలు చేయడము, ఇలా గడపలకి బొట్లు పెట్టుకుంటా ఇలాంటివి నాకు చాలా ఇష్టం అండి. ఫెస్టివల్స్కి కొంచెం మంచిగా రెడీ అయ్యి పూజ చేయడము, తెలియని విషయాల్ని యూట్యూబ్లో చూసి మరీ నేర్చుకోవడం, దీనిపైన కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. నేను ఒక వీడియోలో చూసాను, అభిషేకం చేయాలి శివుడు అభిషేక ప్రియుడు. సో శివునికి అభిషేకం చాలా ఇష్టము. ఎన్ని నైవేద్యాలు పెట్టినా అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇష్టం తనకి, శివుడికి అనేసి వీడియో అయితే చూసాను. సో మనం చేద్దామని యూట్యూబ్లో చూస్తే ఫస్ట్ నీళ్ళు, మళ్ళీ పాలు, పెరుగు, చక్కెర వీటితో అభిషేకం చేస్తారంట. నా దగ్గర ఉన్న వాటితో నేనైతే చేశాను. నాకు తెలిసి యూట్యూబ్లో చూసి చేశానండి. ఏమన్నా ఇందులో మిస్టేక్ ఉంటే ప్లీజ్ ఏమనొద్దు. ఇక్కడైతే రంగోలీ వేస్తున్నానండి. నా రంగోలీ మా కాలనీలో చాలా మందికి ఇష్టం అండి. నేను వేసే డిజైన్స్ చాలా ఇష్టపడతారు. మంచిగా వేస్తావు, ఎక్కడ నేర్చుకున్నావు, యూట్యూబ్లో చూసావా అని. నేనైతే సింపుల్గా నాకు ఎలాగ అనిపిస్తుంది, ఇక్కడ ఏ డిజైన్ వేయాలా, ఎట్లా వేయాలా అనేది నా థింక్లోనే వేస్తాను అంతే. ఇక్కడ నేను యూట్యూబ్లో చూడను. వీడియో అయితే తీసాను కానీ చాలా లేట్ అయిపోయింది. రేపు అప్లోడ్ చేద్దాం, ఈరోజు అప్లోడ్ చేద్దాం, ఎల్లుండికి అప్లోడ్ చేద్దాం అని చాలా లేట్ అయిపోయిందండి. యాక్చువల్గా నేను ఆ రోజు ఈవినింగే చేయాల్సింది. సో లేట్ అయిపోయింది. ఆ రోజు ఉపవాసం ఉందాము, జాగారము ఉందాము అనుకున్నాను, కానీ బాబుకి ఫీడ్ చేస్తాను కదా, ఇంకా అలాంటి వాళ్ళు ఉపవాసం లేకపోయినా ఏం పర్లేదు. ప్రెగ్నెన్సీ వాళ్ళు, బేబీకి ఫీడ్ చేసేవాళ్ళు, షుగరు బీపీ ఉన్నవాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళు ఉపవాసం చేయకపోయినా ఏం పర్లేదు అనేసి అయితే చాలామంది చెప్పారు. అందుకైతే నేను చేయలేదు. నెక్స్ట్ జాగరం చేద్దామంటే మా ఆయన ఊరు వెళ్ళాడు. ఇంకా పిల్లలిద్దరూ ఇంట్లో పడుకుంటారు కదా, సో అది కూడా కుదరలేదు. ఇప్పుడు కూడా మా బాబు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు సౌండ్. మా సైడ్ అయితే మేము దేవుడికి గుగ్గులు పెడతామండి, బొడిసెనుగులు పెడతాము. బొడిసెనుగులు, గుగ్గులు, చెనిగ్గింజలు, అలసందులు ఇవన్నీ పెడతామన్నమాట. పెసులు పప్పు ఇవన్నీ ఉడకపెట్టి ఈవినింగ్ టైంలో పూజ చేసి
వాళ్ళ ఇంటికి వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు పూజ చేసుకుంటారనమాట. మా సైడు ఈవినింగ్ పెడతారు. సరే ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాం కదా అనేసి నేను మర్చిపోయాను, మార్నింగే నానబెట్టాల్సింది, నైటే నానబెట్టాల్సింది బొడిసెనుగులు. సర్లే ఇమీడియట్గా అనేసి నేను అప్పటికప్పుడే కుక్కర్లో వేసి విజిల్ పెట్టానండి. ఒక 10 విజిల్ పెట్టాను, అయినా కూడా ఉడకలేదండి, అస్సలు ఉడకనే లేదు. సరే అని మళ్ళీ నానబెట్టి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పూజ చేసేటప్పుడు నైవేద్యం పెడతాం అనేసి మళ్ళీ నేనైతే సైలెంట్ అయిపోయినాను. ఇక్కడ అభిషేకం చేస్తున్నానండి. అభిషేకం చేస్తున్నప్పుడు విజిల్ సౌండ్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. 10 విజిల్స్ పెట్టానండి, నిజంగా 10 విజిల్స్ పైనే ఉంటుంది, అయినా కూడా ఉడకలేదు. అది ఎందుకు ఉడకలేదో ఏమో తెలియదు, మేబీ నానబెట్టిన దానివల్ల ఏమో. ముందు నైటే నానబెట్టాల్సింది, నాకు ఏమో నేనైతే మర్చిపోయాను. సడన్గా దేవుడికి ఇది కూడా ఇష్టం కదా, నైవేద్యంగా పెడతాము, పూజ చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం కదా, నైవేద్యంగా పెడతాము అనేసి అయితే నేను పొడిసెనుగులు అప్పటికప్పుడే నా కుక్కర్లో పెట్టాను. బట్ అదైతే చాలా లేట్ తీసుకునింది, ఉడకలేదు. వేరే నైవేద్యం ఏం పెట్టలేదు, బనానాస్ అయితే ఉన్నాయి, అదైతే పెట్టేశాను. మా ఆయన అది ఉంది కదా పర్లేదు ఏం కాదులే అనేసి అన్నారు. ఇంకా అభిషేకం చేసి నైవేద్యం ఏం పెట్టుకుంటే ఏమవుతుందో ఏమో ఉన్న భయం అన్నమాట. బనానాస్ అయితే ఉన్నాయి, అరటిపండ్లు ఉన్నాయి, అదైతే నైవేద్యంగా పెట్టేశాను. అది ఈవినింగ్ పెడదాంలే నైవేద్యం కానీ ఆ డే అంతా నానబెట్టి మళ్ళీ ఈవినింగ్ నైవేద్యంగా పెట్టానన్నమాట. ఇప్పుడైతే టైం 5:30 అవుతుందన్నమాట. 1.5 అవర్ పట్టిందండి నాకు అన్ని పనులు చేయడానికి. ఇదే అండి నా పూజ గది. ఇలాగైతే నేను పూజ అయితే చేసుకునేసాను. ఫైనలీ పూజ అయితే అయిపోయిందండి. ఇది బయట తులసి పాట దగ్గర పూజ చేసిన అభిషేకం చేశాను కదా, అభిషేకం చేసిన నీళ్ళు కింద పారిపోయకూడదు కదా అని తులసి పాటకైతే పోసాను. ఇక్కడైతే ఈవినింగ్ దగ్గరే మాకు శివాలయము, అక్కడికైతే వెళ్తున్నామండి. మా ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారని, మా పక్కింట్లో వాళ్ళు, ఇరుగింట్లో వాళ్ళు, పొరుగింట్లో వాళ్ళు అలాగనమాట. మేమంతా మాట్లాడుకుంటూ నైట్ అయిపోయింది, నైట్ ఒక 7 అయి ఉంటుంది. ఆ టైంలో అయితే మేము వెళ్తున్నాము, మా ఫ్రెండ్స్ మేము. ఇక్కడ కనిపిస్తుంది వైట్ కలర్ శారీ, ఆమె వచ్చి హైదరాబాదు. అక్కడ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా ముందు, ఆమె వచ్చి హాసన్ అండి, కర్ణాటక సైడ్ వాళ్ళు. మేమైతే ఇక్కడ నడుచుకుంటూ మాట్లాడుతూ వెళ్తున్నాము శివాలయంలోకి. ఫైనల్లీ మేమైతే గుడికి వచ్చేసామండి. ఇంకా దర్శనం చేసుకొని ప్రసాదం కొద్దిగా పెట్టారు, తినేసి కొంచెంసేపు అక్కడ స్పెండ్ చేసి ఫొటోస్, సెల్ఫీస్ తీసుకొని వచ్చేసాము. చాలామంది సోమవారం అయితే చాలామంది ఉండారంట ఇక్కడ దగ్గరలో చాలా ఇండ్లు ఉన్నాయి. దగ్గరలో ఇండ్లు ఉన్న వాళ్ళంతా వచ్చి దేవుని దర్శించుకొని వెళ్తారనమాట. ఇక్కడైతే అయిపోయిందండి, కొంతసేపు ఉండి వచ్చేసాము. మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్ అండి ఇది. ఈవినింగ్ కాదు, మరుసటి రోజు వ్లాగ్, శనివారం రోజు వ్లాగ్ ఇది. గురువారం కదా ఫెస్టివల్, శుక్రవారము శనివారం వ్లాగ్. సో ఆ రోజు కూడా నేను గురువారం 12:30 వరకు మేల్కొని ఉన్నాను, నా వల్ల కాకుండా మళ్ళీ పడుకునేసాను అనమాట. ఇది శనివారం ఈవినింగ్ వ్లాగ్. శనివారం నేను పూజ యాక్చువల్గా మార్నింగే చేస్తాను, కానీ చేయలేదు, ఈవినింగ్ చేశాను. కాబట్టి తల స్నానం చేసుకొని అలాగే గుడ్డ కట్టుకొని అయితే నేను కిందికి వచ్చేసాను. బాబుని పిల్లల్ని కొంచెం ఆడిపించుకుందాం అనేసి. ఇదైతే వ్లాగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.